మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ను బోటుతో డ్యామేజ్ చేయాలని చూస్తారన్నారు. ఒకే రంగుతో ఉన్న బోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బ్యారేజ్ను బోట్లు ఢీకొనడంపై అనుమానం ఉందని తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఇప్పుడు అక్కడ బోట్లు కొట్టుకొచ్చినటువంటి విధానం చూసినా, దాని మీద ఉన్నటువంటి రంగులు చూసినా ఇది వాంటెడ్గా చేసినట్లుగా కనపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అనుమానాలు. ఇవాళ దాని మీద ఎందుకంటే ఆ బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు ప్రస్తుతం. ఖచ్చితంగా దాన్ని కూడా తీవ్ర కోణంతో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ ఒకే రకమైన బోట్లు ఒకే ప్రాంతం నుంచి ఒకే రంగులతో ఉన్నటువంటి బోట్లు వచ్చినాయంటే ఇది చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఇలా చాలా కార్యక్రమాలని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనక ఎంతటి వారున్నా కూడా వదిలే సమస్య లేకుండా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంది. అదన్నీ కూడా గతంలో ఇల్లీగల్గా చేసినటువంటి మరి అక్రమంగా ఇసుక తరలించినటువంటి వ్యక్తుల బోట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఇసుక మాఫియా చేసినటువంటి ముఠాకు సంబంధించినటువంటి బోట్లుగా అవి కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విచారణ చేసి అవన్నీ కూడా